రెండవది, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. గుడ్డోడా దావీదు? కాదండి. కానీ ప్రభువా, నేను నీ మాటలు చూసినప్పుడు, నేను నీ ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడల్లా నా కళ్ళు తెరువు. నేను వాక్యం చదివేటప్పుడు నా కళ్ళు తెరువు ప్రభువా. ఆ అర్థం నేను తెలుసుకోవాలి ప్రభువా. నాకేమాత్రం కూడా అర్థం కావడం లేదు ప్రభువా అని దేవుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి వందనాలు. దేవుని వాక్యం చదివే ప్రతిసారి కూడాను ప్రియమైన దేవుని బిడ్డల, దేవా, నేను చదివే వాక్యము నాకు బాగా అర్థం కావాలి, నేను చదివే వాక్యము నాకు అవగాహనలోనికి రావాలి, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడమని దావీదు లాగా మనము మాట్లాడితే చాలా మంచిది. ఆ దేవుని వాక్యము చదివేటప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని చూచే కన్నులు, తెరవబడినటువంటి కన్నులు, ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరవమని ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎమ్మాయి మార్గంలో వారు వెళుతూ ఉన్నారు యేసు ప్రభుల వారితో. ఆయన పునరుద్ధానుడై లేచాడు. లేచినప్పుడు వెళుతున్నప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన యేసని గుర్తుపట్టలేదు. ఆయనతో ముచ్చరిస్తున్నారు, గుర్తుపట్టలేదు. ప్రయాణం చేస్తున్నారు, గుర్తుపట్టలేదు. ఆయన వెంటనే ఉన్నారు, ఆయన ముఖాన్ని చూస్తున్నారు, గుర్తుపట్టలేదు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 31వ వచనంలో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన కన్నులు తెరిస్తేనే ఆయనను మనం గుర్తుపట్టగలుగుతాం. లేకపోతే మగ్దలేని మరియమ్మలాగా ఏడ్చుకుంటా కూర్చున్నాం అనుకోండి, కంటి నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ప్రభును మనం చూడలేమని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడాను ఆయన కన్నులను దేవుడు తెరచాడు. ఒకప్పుడు అటు ఇటు చూచిన కన్నులు, ఒకప్పుడు పాపం వైపు చూచిన కన్నులు, ఒకప్పుడు లోతు యొక్క కన్నులను దేవుడు మార్చి ధర్మశాస్త్రాన్ని చూచే కన్నులను దేవుడు అనుగ్రహించాడు.